మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను ఏ దేశమూ నమ్మదు. నమ్మక ద్రోహం వెన్నుపోట్లతో ఆరితేరిపోయింది పాకిస్తాన్. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ పెద్ద సంఖ్యలో టాప్ మిలిటరీ కమాండర్లను కోల్పోయింది. అలాగే న్యూక్లియర్ సైంటిస్టులను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్కు చెందిన మరో టాప్ కమాండర్ మొహమ్మద్ హుస్సేనీ బకతేరి హత్య వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో పాటు ఇటీవల ఫీల్డ్ మార్షల్ హోదా దక్కించుకున్న ఆసిఫ్ మునీర్ హస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ను ఏ దేశం అంత తేలిగ్గా నమ్మదు. ఎందుకంటే పాకిస్తాన్ రికార్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమంత బాగాలేదు. అప్పు కోసం ప్రపంచంలోని అన్ని దేశాల చుట్టూ తిరిగి డబ్బు తెచ్చుకునే దేశానికి ఎవరైనా ఎందుకు గౌరవం ఇస్తారు? ఇక పాకిస్తాన్ మనస్తత్వం విషయానికి వస్తే డబ్బు కోసం ఎంతకైనా దిగజారే దేశం పాకిస్తాన్ అని మరోమారు రుజువైంది. ఇది ఎందుకు అనాల్సి వస్తోంది అంటే అమెరికా నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు తీసుకుని పాకిస్తాన్లో అమెరికాకు బేసులు ఇచ్చి పొరుగున ఉన్న మరో సోదర ముస్లిం దేశం ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు అనుమతిచ్చింది. ఇది ఆఫ్ఘనిస్తాన్కు ఆగ్రహం తెప్పించింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 13న ఇజ్రాయెల్ ఇరాన్పై చడీ చప్పుడు కాకుండా తెల్లవారుజాము నుంచే బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్కు చెందిన అణు ప్లాంట్లతో పాటు ఇరాన్ మిలిటరీ బేస్లపై దాడులు చేసింది. ఇరాన్కు చెందిన పలువురు టాప్ మిలిటరీ కమాండర్లను లేపేసింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ తన సోదర మిత్రదేశం ముస్లిం దేశం ఇరాన్కు మద్దతు ప్రకటించినట్లు నటించింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించింది. వాస్తవానికి పాకిస్తాన్ పేరుకు మాత్రమే ఇరాన్కు మద్దతు తెలిపింది. కానీ ఇజ్రాయెల్కు పూర్తి సహాయ సహకారాలు అందించిందని ఇరానియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తమను వెన్నుపోటు పొడిచిందని ఇరాన్ మండిపడుతోంది. తమను వెన్నుపోటు పొడిచింది ఎవరో ఊరు పేరు లేని వ్యక్తి కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ను బహిరంగంగా చెబుతోంది. ఇరాన్ టాప్ కమాండ్ మహమ్మద్ హుస్సేనీ బాఖరే హత్య వెనుక మునీర్ హస్తముందని తేల్చి చెబుతోంది. బఖేరీ ఈ నెల 13న హత్య కావించబడ్డాడు. ఈ హత్య వెనుక మునీర్ హస్తముందని, కమాండర్ లొకేషన్ను మునీర్ అమెరికాతో పాటు ఇజ్రాయెల్కు షేర్ చేశారని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇక మునీర్ డబుల్ గేమ్ విషయానికి వస్తే ఇరానియన్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ విషయానికి వస్తే ఇటు ఇరాన్తో పాటు అటు పాశ్చాత్య దేశాలతో బలమైన సంబంధాలు కొనసాగించాలనుకుంటోంది. ఇక ఇరాన్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆసిఫ్ మునీర్ ఏడాది మే నెల చివరి వారంలో టెహ్రాన్ వచ్చి ఇరాన్ టాప్ కమాండ్ మొహమ్మద్ హుస్సేనీ బాఖేరీతో భేటీ అయ్యారు. అటు తర్వాత మునీర్ బఖేరీకి ఓ స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్ వాచ్ విషయానికి వస్తే దానికి జీపీఎస్ ట్రాకర్ ఉందని ఇరానియన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ జీపీఎస్ ఆధారంగా ఇజ్రాయెల్ ఆర్మీకి బఖేరీ లొకేషన్ తేలిగ్గా తెలిసిపోయింది. దీంతో ఇజ్రాయెల్ మిలిటరీ బఖేరీ లొకేషన్ను చూసుకొని గురి చేసి దాడి చేసి చంపేసింది. ఈ దాడిలో ఆయనతో పాటు ఆయన ఇద్దరు డిప్యూటీలు కూడా ఈ నెల 13న దుర్మరణం పాలయ్యారు. ఇక టెహ్రాన్లో ఊపందుకున్న ఊహాగానాల విషయానికి వస్తే మునీర్ ముందుగా ఇరాన్ టాప్ కమాండర్ను బఖేరీతో భేటీ అయిన తర్వాత రహస్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కలిసినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత ట్రంప్ మునీర్కు గత వారం వైట్ హౌస్లో లంచ్ మీటింగ్కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా ఇరువురు మధ్య జరిగిన సమావేశంలో పాకిస్తాన్ తమకు బేస్లకు అనుమతించాలని ట్రంప్ కోరినట్టు దానికి మునీర్ అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమంటే ఇరాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉంది. బలూచిస్తాన్ దాటితే ఇరానే. బలూచ్ పౌరులు ఇరాన్లోకి సాఫీగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ట్రంప్ ఉద్దేశం ఏమంటే తమకు ఇరాన్ సరిహద్దుల్లో బేసిస్తే ఇరాన్కు సంబంధించిన కీలక ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించుకుంటామని చెప్పారు. దీనికి బదులు ట్రంప్ పాకిస్తాన్కు మిలిటరీకి హార్డ్వేర్తో పాటు ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మునీర్ పాకిస్తాన్లో అమెరికాకు ఎయిర్ బేస్తో పాటు లాజిస్టిక్ రూట్స్ను ఇవ్వడానికి అంగీకరించారు.
ఇక పాకిస్తాన్ పేరు చెబితేనే ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఒకవైపు తమతో మిత్రదేశంగా వ్యవహరిస్తూ మరోపక్క అమెరికాతో అంటకాగడం ఇరాన్కు నచ్చడం లేదు. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లో స్మగ్లింగ్తో పాటు టెర్రర్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిశాయి. పాక్ సరిహద్దు నుంచి ISIL టెర్రరిస్టులు తరచూ ఇరాన్లో ప్రవేశించి రక్తపాతం సృష్టిస్తూ ఉంటారు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇరాన్కు చెందిన టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని 2020 జనవరి 3న బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరాకీ ప్రధాని ఆదిల్ అబ్దుల్ మహాదీని కలవడానికి వెళుతున్నప్పుడు అమెరికా మిలిటరీ డ్రోన్లతో దాడులు చేసి సులేమానీని దారుణంగా చంపేశాయి. అప్పుడు కూడా అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే ఖాసిం సులేమానీని లేపేశారు. ఇరాన్లో అయతుల్లా ఖమేనీ తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఖాసిం సులేమానీనే. అయితే అమెరికా వాదన విషయానికి వస్తే సులేమానీ చేతిలో అమెరికా చెందిన వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని, అందుకే చంపాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంటోంది అమెరికా. ఇదిలా ఉండగా 2024 జనవరి 3న ఇరాన్లోని తూర్పు కెర్మాన్లో ఖాసిం సులేమానీ సమాధి వద్ద జరిగిన స్మారక సభలో 2 పవర్ఫుల్ బాంబులు పేలాయి. ఈ దాడులో కనీసం 95 మంది మరణించారు. మరో 284 మంది గాయపడ్డారు. 1978లో జరిగిన సినిమా రెక్స్ దాడి తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారి. ఈ దాడికి పాల్పడింది సున్నీ తీవ్రవాదులని తేలింది. ఇక ఇరాన్ విషయానికే వస్తే షియా తెగకు చెందినవారు వాస్తవానికి చూస్తే ఇటు షియా అటు సున్నీలకు పడదు. ఇక సున్నీలంతా పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇరాన్లోకి చొరబడి టెర్రర్ దాడులు చేసి పారిపోతూ ఉంటారు. ఖాసిం సులేమానీ స్మారక సభలో దాడులు చేసింది మాత్రం ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ అని ప్రకటించుకుంది. తరచూ పాక్ సరిహద్దు నుంచి ఇరాన్లోకి ప్రవేశించి టెర్రర్ దాడులు చేసి పారిపోవడంతో విసుగు చెందిన ఇరాన్ జనవరి 16, 2024లో పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్పై మిసైల్స్ డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాన్కు చెందిన బలోచ్ సున్నీ మిలిటెంట్లే తమ లక్ష్యమని తమ చర్యను సమర్థించుకుంది ఇరాన్. దీంతో పాకిస్తాన్ 2 రోజుల తర్వాత అంటే జనవరి 18, 2024న ఇరాన్పై ప్రతీకార దాడులకు పాల్పడింది. పాక్ మిసైల్స్ దాడిలో 9 మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్లో టాప్ మిలిటరీ కమాండర్ బఘేరీ తర్వాత ఇరాన్ మరోమారు పాకిస్తాన్పై ఆగ్రహంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదు అంటూ హెచ్చరించింది. గడువు తీసుకుని మునీర్కు బుద్ధి చెబుతామంటోంది ఇరాన్. ఇక ట్రంప్తో మునీర్ భేటీ తర్వాత పాకిస్తాన్కు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్తో పాటు మిసైల్ టెక్నాలజీ ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఈ ఫైటర్ జెట్స్తో మరోమారు ఇటు ఇండియాను అటు ఇరాన్ను బెదిరిస్తాడేమో మునీర్. మరి తదుపరి ఇరాన్ గేమ్ ప్లాన్ గురించి ఇప్పటి వరకు నోరు విప్పలేదు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి ఇరాన్ గట్టిగా బుద్ధి చెబుతుందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.